సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ యూనియన్ సెలెక్ట్ ఫస్ట్ నేమ్ అని మీరు పెడితే అది వర్క్ అవ్వదు. ఇక్కడ కూడా సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ అనే పెట్టాలి, అప్పుడే మనకి వర్క్ అవుతాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ చూస్తే సెలెక్ట్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ 2 కాలమ్స్, ఇక్కడ ఓన్లీ 1 కాలమే ఉంది కాబట్టి అది మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి అది సెలెక్ట్ అవ్వదు. సెట్ ఆపరేటర్స్ వర్క్ అవ్వవు. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి డేటా టైప్స్ ఆల్సో షుడ్ మ్యాచ్ టు యూజ్ సెట్ ఆపరేషన్స్. అంటే ఇవి ఒకవేళ స్ట్రింగ్స్ అనుకోండి, ఇక్కడ మీరు ఇంటీజర్ ఇస్తే అది వర్క్ అవ్వదు. మీకు డేటా టైప్స్ ఇక్కడ మీరు స్ట్రింగ్ ఇస్తే ఇక్కడ కూడా స్ట్రింగే ఇవ్వాలి, ఇక్కడ ఇంటీజర్ ఇస్తే ఇక్కడ కూడా ఇంటీజరే ఇవ్వాలి, అప్పుడే మీకు సెట్ ఆపరేషన్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ కాలమ్స్ మస్ట్ బి సేమ్. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే స్ట్రింగ్ ఇచ్చేసి లాస్ట్ నేమ్ అనేది ఇంటీజర్ అయితే ఇక్కడ కూడా స్ట్రింగ్ అండ్ ఇంటీజరే ఉండాలి. ఇక్కడ ఇంటీజర్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ ఉంటే వర్క్ అవ్వదు. అది ఇంకో రూల్ అనమాట సెట్ ఆపరేషన్స్లో. ఈ రూల్స్ అని మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కటి మిస్ అయినా కూడా మీకు ఫ్యూచర్లో పెద్ద పెద్ద డేటా సెట్స్ మీద మీరు వర్క్ చేసేటప్పుడు మీకు సెట్ ఆపరేషన్స్ అయితే వర్క్ అవ్వవు.